నాకు ఈ సినిమాలో క్రెడిట్స్ చాలా మంచిగా అనిపించాయి భయ్య. ఏ ఫిలిం బై డిఓపి, ఏ ఫిలిం బై మ్యూజిక్ డైరెక్టర్, ఏ ఫిలిం బై ఎడిటర్, ఏ ఫిలిం బై డైరెక్టర్. అంటే దాని మీనింగ్ ఆ సినిమా ఒక్కరిది కాదు, ఆ సినిమా టెక్నీషియన్స్ అందరిది అని. మస్తు అనిపించింది నాకు ఆ ఎండ్ క్రెడిట్స్ చూశాక. హలో ఫిలిం లవర్స్, ఈ రోజు మనం చూడబోతున్న రివ్యూ కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ నైటే చూశాను. బేసిక్ గా మూవీ ఫ్లాట్ గురించి మాట్లాడాలి అంటే ఆల్రెడీ నేను కొన్ని మూవీస్ చూశాను. హిందీలో అవ్వచ్చు, ఇంగ్లీష్ లో అవ్వచ్చు, వేరే అదర్ లాంగ్వేజెస్ లో కూడా కొన్ని మూవీస్ చూశాను. అక్కడ నుంచి కొన్ని సీన్స్ తీసుకొని కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది. బట్ ఈ మూవీ చూడడానికి నాకు మేజర్ గా ఎక్కడ ఎగ్జైట్ అయ్యానంటే, మూవీ క్రియేషన్ వాళ్ళు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అందులో పైగా ఈ మూవీ ప్రమోషన్ టైంలో ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. గొరిల్లా అండ్ గెరిల్లా షూట్ పద్ధతిలో చేసే అని చెప్పారు. ఆ పద్ధతి ఏంటో నార్మల్ ఆడియన్స్ కి తెలియకపోవచ్చు, ఫిలిం టెక్నీషియన్స్ అందరికి తెలుసు. నార్మల్ ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఒక ముక్కలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఒక వెహికల్ ప్లాన్ చేసుకుని జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ర్యాండమ్ గా కొన్ని మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి. అక్కడ ఆగి అక్కడ షూట్ చేయడమే గొరిల్లా అండ్ గెరిల్లా షూటింగ్ పద్ధతి. సో ఈ మూవీని అలా చేశారని వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పారు భయ్య. సో ప్రొడక్షన్ అయితే గట్టిగా పెట్టలేదని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ప్రొడక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. మాక్సిమం సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే తో వెళ్ళిపోతుంది. ప్రొడక్షన్ దేనికి అవసరం? గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ హెవీ కాస్ట్ ఉన్నప్పుడే ప్రొడక్షన్ అవుతుంది. కంటెంట్ కరెక్ట్ గా ఉండి స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా ఏదైనా చాలా పెద్ద హిట్ కొడుతుంది. కొన్ని సినిమాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా డిస్కస్ చేస్తాం, చాలా మాట్లాడతాం. అలాంటి మూవీయే ఇది. ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు భయ్య, కానీ అక్కడక్కడ కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అని తెలియజెప్పడానికి, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కొన్ని సీన్స్ పెట్టారు. ప్రాపర్ గా లేకపోయినా కూడా మాక్సిమం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీని అవాయిడ్ చేసి చూస్తే మంచిదని నా అభిప్రాయం. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఎడిటింగ్ చాలా న్యాచురల్ గా ఉంటాయి భయ్య. నాకు ఈ మూవీలో ఒకటి చాలా బ్యూటిఫుల్ గా అండ్ రియలిస్టిక్ గా అనిపించింది. అవే లొకేషన్స్. ఆ లొకేషన్స్, న్యాచురల్ లొకేషన్స్ ని ఎంత బాగా యాప్ట్ చేసుకున్నారంటే స్టోరీకి వేరే లెవెల్. బేసిక్ గా ఇలాంటి సినిమాలు మనల్ని కూర్చోబెట్టడం చాలా కష్టం. బట్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే దాంట్లో వర్క్ చేసింది. చాలా బాగా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఐ థింక్ ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ తమిళ్ పర్సన్ అనుకుంటాను. అందుకే మాక్సిమం మన తెలుగు సినిమా అయినా కూడా తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది మూవీలో. ఇకాక ఈ డైరెక్టర్ కూడా డెబ్యూ మూవీ భయ్య ఇది. సో నా వరకు ఈ మూవీ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఫైనల్ గా నాకైతే కపుల్ ఫ్రెండ్లీ ఈ మూవీ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో ఫైనల్ గా మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.